రాజుగారు దేశంలోనే రాజకీయాలకి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక కదలికలని ఒక కలయికని చూయిస్తున్నటువంటి దృశ్యాలని మనం ఈరోజు చూస్తున్నాం దేశంలోనే. అంటే ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం, అక్కడ కలిసి వాళ్ళిద్దరూ ఆ కార్యక్రమంలో పాల్గొనటం, ఆ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత వాళ్ళిద్దరూ కలిసి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాల గురించి తెలియజేసి చెప్పి వాటిని అంగీకరించుకునే విధంగా చేసి వాళ్ళు ఆ ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలని, వాళ్ళు కలిసి వెళుతున్నటువంటి దృశ్యాలని చూస్తే దేశ రాజకీయాలకి ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటివిగా చూడాలి. అంటే ఇది రాష్ట్రానికి ప్రయోజనాలను కాంక్షించేటువంటివిగా చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఐక్యతకి ఒక చిహ్నంగా చూడాలి. ఈ ఐక్యతకి చిహ్నంగా చూసేటువంటి క్రమంలో ఇక్కడ ఎంత ఐక్యత అయితే ఉందో, ఎంతటి బంధం అయితే ఉందో, ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి ఒక ఆదర్శవంతమైనటువంటి అంశాలతో వాళ్ళు రాష్ట్రం కోసం పరుగులు పెడుతూ ఉన్నారో, మరి అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి మరి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు, ఇలాంటి కలయికతో వాళ్ళు వెళుతున్నప్పుడు సహజంగా బాధ కలగటం, ఆవేశం కలగటం, ఆగ్రహం కలగటం, ఈర్ష్య కలగటం సహజంగానే చూడాలి. ఎందుకు వాళ్ళకి ఈర్ష్య కలిగిద్ది, ఆగ్రహం కలిగిద్ది అని అంటే, ఎప్పుడైనా కానీ ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే అసఖ్యతగా ఉంటారో, సఖ్యత లేకుండా ఉంటారో, అప్పుడు అవతల వారు దాన్ని ఎంజాయ్ చేసేట్టుగా, లేదా దాన్ని అవకాశాన్ని రాజకీయ అవకాశాల కోసం, అవసరాల కోసం ఉపయోగించుకునే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆయన యొక్క భావాలు కానీ, ఆయన యొక్క ఉద్రేకమైనటువంటి ప్రసంగాలు కానీ, ఆయన కోపంతో మాట్లాడినటువంటి అంశాలు కానీ, అధికారుల యొక్క గుడ్డలు ఓడదీస్తాము, రాజకీయాల్లో మిగిలినటువంటి వాళ్ళ సంగతులన్నీ చెప్తాము, 3.0 చూస్తారు, ఇలాంటివన్నీ కూడా ఆయన ఆగ్రహం వెనక ఏం దాగి ఉంది? ఒక అంశానికి రాజుగారు ఎప్పుడైనా మనం గమనించినప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషి మీద, ఇంకొక ప్రభుత్వం మీదో, లేదా ఒక సిస్టమ్ మీద ఒక కోపం వ్యక్తం చేస్తున్నప్పుడు దానికి వీళ్ళు చేసినటువంటి తప్పును బట్టి, లేదా వీళ్ళు చేసినటువంటి ఒక అంశాన్ని బట్టి వాళ్ళ కోపం ఉండటం సహజం. కానీ ఇక్కడ అవసరానికి మించినటువంటి కోపం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది, అవసరానికి మించినటువంటి ద్వేషం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. కారణం ఏంటంటే, వీళ్ళ యొక్క సఖ్యతను చూసిన తర్వాత, వీళ్ళ యొక్క బాండింగ్, వీళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్న అంశాలను చూసిన తర్వాత ఆయనకి ఆగ్రహం కట్టలు దించుకుంటుంది. వల్లభనేని వంశీ విషయంలో ఆయన అంత కోప్పడ్డానికి, వంశీని సమర్థిస్తూ అధికారులని, ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వీళ్ళందరినీ అంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమానికి వీళ్ళందరూ కలిసి పాల్గొనటం, ఆ కార్యక్రమం వీళ్ళందరూ కలిసి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు ఇవ్వటం, ఎన్టీఆర్ ట్రస్ట్ని ప్రశంసించటం, ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆటోమేటిక్గా కోపం వచ్చింది. వంశీని లోపల పెట్టినందుకు కేసు గురించి ఆయన అంత ఆగ్రహం వ్యక్తం చేయాల. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఇట్లాంటి కారణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆయన మరింత ఆవేశపడటానికి నిన్న జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు జనరల్గా అంటే ఒక కోపం ఒకటి బయటికి కనపడుతున్నా కానీ లోపల అనేక అంశాలు ఉంటాయి. ఆ అంశాల్లో ఇది ఒకటేమో అని అనిపిస్తుంది. అంటే వీళ్ళ కలయిక, వీళ్ళ ప్రయాణం, వీళ్ళ ఇది ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వీళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంది. సరే, వీళ్ళ దగ్గర అయినా చిన్న చిన్న అంశాలు ఉంటాయి అంటే ఎక్కడైనా చిన్న చిన్న అంశాలు ఉంటాయి, దాన్ని ఎవరు
చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, చిన్న చిన్న నడుస్తుంటాయి. ఇవన్నీ ఎప్పుడు సిస్టంలో ఉన్నప్పుడు, ఇంత పెద్ద పొలిటికల్ సిస్టంలో పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విలువలు, వాళ్ళ ఆదర్శాలు, లేక వాళ్ళ మధ్య ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు అనేది కామన్గా ఉండిద్ది. కానీ వీళ్ళ ప్రయాణం, వీళ్ళు కొనసాగుతున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి, అంటే పార్టీకి, అక్కడ ఆయన పార్టీగా చూడాలి, వ్యక్తిగా కంటే కూడా ఆ పార్టీకి జనరల్గా కోపం రావటం, ఆ వ్యక్తి ఆ పార్టీ నడుపుతున్న వ్యక్తికి కామన్గా ద్వేషం రావటం అనేటువంటిది సహజంగానే చూడాలి. అయితే ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి మాత్రం కొంత రాష్ట్రానికి కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ ఇటువంటి ప్రయాణాలు చాలా జరుగుతాయి. ఆ జరిగినటువంటి కూడా మంచి జరుగుతుంది, మంచి కోసం ఈ ప్రయాణాలు కొనసాగుతున్నాయని చెప్పని భావించాలి రాజుగారు. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనం గమనించినప్పుడు ఢిల్లీ వెళ్ళారు, దాదాపు 30 సార్లు 40 సార్లు వెళ్ళారు. ఆయన ఒక్కడే వెళ్తారు, లోపలికి వెళ్తారు, ఏం మాట్లాడతారో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ నోట్ వచ్చింది, ప్రత్యేక హోదా గురించి అడిగాము, విభజన చట్టంలో ఉన్న హామీల గురించి అడిగాము, అదేవిధంగా రైల్వే జోన్ గురించి అడిగాము, రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి వాటికి సంబంధించి అడిగాము. ఈ అడిగామని చెప్పిన ఒక ప్రెస్ నోట్ వచ్చింది. తర్వాత ఇక ఏం 20 సార్లు వెళ్ళారో, 30 సార్లు వెళ్ళారో, 50 సార్లు వెళ్ళారో, ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన ఒక్కడే కలుస్తాడు, ఎవరిని కలిసినా. ఆ బయటకు వచ్చిన తర్వాత అదొక్కటే వచ్చింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వీళ్ళు కలిసిన తర్వాత ఏం కలిసాము, ఏం చెప్పాము, వాళ్ళు ఏం మాట్లాడారు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆ స్పష్టంగా తెలియజేసినటువంటి క్రమంలో రాష్ట్రానికి రైల్వే జోన్కి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చింది. అమరావతికి 15,000 కోట్లు వచ్చాయి, విశాఖకు 12,000 కోట్లు వచ్చాయి, పోలవరానికి 15,000 కోట్లు వచ్చాయి. అంటే ఇక్కడ రిజల్ట్ కనపడుతుంది, వీళ్ళు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడితే ఏం ఒప్పుకున్నారు, ఏం రిజల్ట్ అనేది బయటికి కనపడుతుంది. కానీ గతంలో ఆ రిజల్ట్ అనేది మనకు కనపడేది కాదు, ఒక ప్రెస్ నోటు మాత్రమే బయటకు వచ్చేది. అంటే ఆ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించుకుంటుంటారు. ఇలాగ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి అక్కడ మాట్లాడి రాష్ట్రానికి కావాల్సినవి తీసుకొచ్చినప్పుడు అది ప్రజలు హర్షించేటువంటి అంశాలు అవుతాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆవేశపడినంత మాత్రాన ఇవి ఇట్లాంటివన్నీ కూడా దాచిపెట్టేటువంటి కాదేమో అనిపిస్తుంది రాజుగారు.